ఊరి పెద్దలు చెంచలమ్మ దగ్గరికి వస్తారు. ఈ సంవత్సరం వర్షాలు రాకపోవడం వల్ల నీటి ఎద్దడి వచ్చిందమ్మా. నీటి సమస్య ఉండకూడదు అంటే కాలువలు తవ్వాలి, మీ పొలం నుంచి కూడా కాలువ తవ్వాలి అని చెంచలమ్మకి చెప్తారు ఊరి పెద్దలు. మీ అందరి పొలాలు పండడం కోసం మా పొలం 1-2 ఎకరాలు పోయినా నాకేం అభ్యంతరం లేదు, మీ ఇష్ట ప్రకారమే కాలువలు తవ్వుకోండి అని చెప్తుంది చెంచలమ్మ. ఇక్కడ ఒక చిన్న సమస్య ఉందమ్మా. కాలువలు తవ్వడానికి మీ కోడలు గారు కూడా తన పొలం కొద్దిగా ఇవ్వాల్సి ఉంటుందమ్మా అంటారు. మీరే వెళ్ళి ఆ సింధూరతో మాట్లాడండి అని కేశవ అంటాడు. ఊరి పెద్దలు సింధూర దగ్గరికి వెళ్ళి, మా పొలానికి నీళ్లు రావాలంటే మీ పొలం నుంచి కూడా కాలువ తవ్వాల్సిందే అమ్మా అంటారు. నేను కూడా నా పొలాన్ని ఇస్తానండి అంటుంది సింధూర. చాలా సంతోషం అమ్మాయి గారు అని దండాలు పెడతారు ఊరి పెద్దలు. కానీ ఒక చిన్న సమస్య ఉంది అని సింధూర అంటుంది. ఏమిటమ్మా అమ్మాయి గారు చెప్పండి అని అడుగుతారు. ఒక పని చేయండి, పంచాయతీ పెట్టేయండి అని సింధూర అంటుంది. ఇది విన్న చంటి షాక్ అవుతాడు. ఈ విషయం చెంచలమ్మకి చెప్తారు ఊరి పెద్దలు. చెంచలమ్మ సింధూర మీద కోపంగా గంభీరంగా ఆలోచిస్తూ ఉంటుంది. సింధూర చెంచలమ్మకు దగ్గర అవ్వడానికే ఇలా చేస్తోంది. నేను పొలం ఇవ్వాలంటే తనను చెంటిని చెంచలమ్మ దగ్గరకు తీసుకోవాలి అని కండిషన్ పెడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.